అంటే మేకింగ్ ప్రాసెస్లో ఇరిటేషన్ అంటే ఒక సినిమాటోగ్రఫర్ ఉండే, ఒక కెమెరామెన్ ఉండే. ఆ కెమెరామెన్ కొంచెం తను ఇరిటేట్ చేశాడు నాకు. అంటే ఎలా అంటే షూట్ లొకేషన్లో తను మా ఫిల్మ్ మేనేజర్, వాళ్ళకేదో ఆర్గ్యుమెంట్. నేను పబ్లో షూట్ చేస్తున్నాను. ఆ పబ్ కాస్ట్ వచ్చేసి పర్ డే 1 lakh రెంట్ కడుతున్నాను. ప్రొడ్యూసర్ ఉన్నాడు లోపల, ఒకసారి డైరెక్టర్ చేస్తున్నాడు, యాక్టర్ కూడా నించొని ఉన్నాడు సైడ్కి, ముగ్గురు ఉన్నారు అక్కడే ప్లేస్లో. ఈ ప్రాసెస్లో వీళ్ళు గొడవపడుతున్నారు. ఏది షూటింగ్ ఆపేసి కిందికి వచ్చి కొట్టాడు. నేనే అక్కడ ఆర్టిస్ట్లకు చెప్పేసి రెడీ టేక్ అని చూస్తే కెమెరామెన్ లేడాను కదా, ఈడీ అని అంటే కింద పోయి కొట్లాడుతారు. అంటే ఏమైంది అని చెప్పి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏదో ఆర్గ్యుమెంట్, స్లోగా చేస్తున్నాను పని అని మేనేజరు. డైరెక్టర్ లేని బాధ నీకెందుకు అని అయినా, అరే ఆయన డబ్బులు పోతున్నాయి నీకు తెలుస్తలేదు, అది నువ్వు ఇట్లా ఒకరోజు చేయాల్సిన షూట్ 3 రోజులు చేస్తే ఎట్లా, 1 day రెంట్ ఎంత ఉంటుందని. దట్ వాజ్ ఆర్గ్యుమెంట్. ఈ కెమెరామెన్ అలిగి వెళ్ళి బయటకి కూర్చున్నారు. లంచ్ తర్వాత 1/2 hour టైం, అక్కడ క్లాక్ మన టైం తెలుసు కదా మేడం, ప్రతి సెకండ్ నాకు వాల్యుబుల్. లోపల ప్రొడ్యూసర్ దంతు ఉండలే ఏదైనా చేయని, ఆయన్ని బతిన్లాడి తీసుకొచ్చి, నా లైఫ్లో ఎప్పుడు బతిన్లాడలే మేడం. నా తప్పు లేకపోయినా నేనేదో అంటే నువ్వు అలిగి వెళ్తే నేనేమంటున్నా అంటే సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, షూట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు వద్దు ప్లీజ్, టైం అయిపోతుంది. అండ్ ఆ రోజు ఫ్రైడే సాటర్డే సంథింగ్. ఆ పబ్ ఓనర్ ఆల్రెడీ వచ్చి నా దగ్గర, సార్ మీకు 6 వరకు కాదు సార్, ఏమనుకోకండి, ఈరోజు 5కే ప్యాకప్ చేయాలి మీరు, ఎందుకంటే వచ్చేస్తారు ఆల్రెడీ క్రౌడ్ అంతా. అంటే ఆ హెక్టిక్లో ఉన్నా నేను, ఇక్కడ వీళ్ళు కూడా పడుతున్నారు.